ఇలా ఇప్పుడు మనము కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 29వ వచనము 30వ వచనం మనం చదువుకుందాం. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఫీనెహాసు లేచి పరిహారము చేయకంటే శిక్ష జరిగింపగా ఆ తెగులు ఆగిపోయేను. చాలు, మనము దీని గురించి సంఖ్యాకాండము 25వ అధ్యాయము దయచేసి మీరు మొదటి నుండి మీరు ఒకసారి చదవండి అమ్మా. ఆ స్త్రీలు చూడండి, ఇజ్రాయిలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించారు. అట్లు ఇజ్రాయేలీలు బయల్పేరులో కలుసుకొనినందున వారి మీద యావే కోపము రగులుకొనెను. అప్పుడు యావే మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యావే సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీము. అప్పుడు యావే కోపాగ్ని ఇజ్రాయేలు మీద నుండి తొలగిపోనని చెప్పెను. కాబట్టి మోషే ఇజ్రాయేలీల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతి వాడును బయల్పయోరుతో కలుసుకొనిన తన వంశములోని వారిని చంపవలని చెప్పెను. ఇదిగో మోషే కనులు ఎదుటను ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇజ్రాయేలుల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇజ్రాయేల్లో ఒకడు తన సహోదరుని యొద్దకు ఒక మిథ్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటెను చేత పట్టుకొని ఆ పడక చోటికి ఆ ఇజ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇజ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకొని పోవునట్లు పొడిచెను. అప్పుడు ఇజ్రాయేల్లో నుండి తెగులు నిలిచిపోయిను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. అప్పుడు యావే మోషేకు ఇలాగ ఆజ్ఞయించెను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దాన్ని తాను ఓర్వలేకపోవడం వలన ఇజ్రాయేళ్ల మీద నుండి నా కోపం మళ్లించెను గనుక నేను ఓర్వలేకుండా ఇజ్రాయేలు నశింప చేయలేదు. చాలు పిల్లారా, ఇక్కడ మీకు బిలాము గురించి తెలుసు. బిలాము, బాలాకు ఇజ్రాయేలీలు మోయాబీలు ప్రాంతము. ఇప్పుడు మన కాకినాడ ఉందనుకోండి, వేరే ఊళ్ళో ఎవరైనా లేకపోతే ఉప్పాడు నుంచి వచ్చే వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి? కాకినాడ మీదుగా వచ్చేస్తారు. అలాగే మోయాబు ప్రాంతం మీదుగా ఇజ్రాయేలీలు ప్రయాణం చేసి వెళ్తారన్నమాట. అయితే
ఆ ఇజ్రాయిల్ మోయాబీల ప్రాంతం మీదుగా, అయితే ఆ మోయాబు ప్రాంతంలో ఎవరు ఉన్నారు? రాజు ఎవరంటే బాలాకు. అక్కడ ప్రవక్తగా ఎవరున్నారు చెప్పండి? బిలాము బోధకుడు. అయితే ఇజ్రాయిల్ అప్పటికే పెద్ద పెద్ద పట్టణాలను జయించారు. వాళ్ళు విజయోత్సాహంతో వస్తున్నారన్నమాట. స్తుతియు ఘనత మహిమ ప్రభావం మన యేషువకే చెల్లునుగా. సత్యస్వరూపి సర్వాధికారి చెల్లును నీకే స్తుతి స్తోత్రం. జయము 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 అంటే సర్వశక్తిమంతుడు వాళ్ళకి విజయాన్ని ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు అన్నమాట. అందువల్ల వాళ్ళు విజయముతో వస్తూ ఉన్నారు. ఈ ఇజ్రాయెల్ గురించినటువంటి వార్త ఈ యొక్క మోయాబీలకు తెలిసినప్పుడు వాళ్ళు భయపడిపోయారు. కాబట్టి బాలాకు రాజు ఏం చేశాడంటే ఆ యొక్క మోయాబీలు రాజు ఆ యొక్క ఇజ్రాయిల్ని శపించినట్లు బిలాముని ఏం చేశాడు చెప్పండి? ప్రేరేపించాడు. కానీ సర్వశక్తిమంతుడు ఏం చేశాడు చెప్పండి? ఆ యొక్క బిలాము ఇజ్రాయిల్ని శపించకుండా ఆశీర్వదించినట్లు చేశాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కానీ ఆ తర్వాత బిలాము ఏం చేశాడంటే ఇజ్రాయిలీలు యొక్క స్త్రీలతో గనక ఏమండి ఈ మోయాబీలు లేకపోతే మిద్యాని ఈ స్త్రీలతో గనక పాపము చేయనట్లు గనక చేసినట్లయితే అప్పుడు ఇజ్రాయిల్లు ఏమైపోతారు? తెగులు చేత చనిపోతారు. దానికి అదే మార్గం తప్ప మరేమి మార్గం లేదని ఒక పనికిమాల మాట చెప్పారన్నమాట. దాన్ని బట్టి పిల్లారా ఇక్కడ ఏం జరిగిందంటే ఇజ్రాయిల్లు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇజ్రాయిలు బయలుపోయేరుతో కలుసుకొనినందున వారి మీద యావే కోపం అంటే సర్వశక్తిమంతుని కోపము రగులు కొనెను. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు ఎవరంటే మత శాఖ సంబంధమైన వాళ్ళు. మోయాబీలంటే వాళ్ళు ఎవరు చెప్పండి? మత శాఖ సంఘాలకి ఛాయిగా ఉన్నారు. ఇజ్రాయిల్ ఎవరంటే సర్వశక్తిమంతుని యొక్క కుమారులు. సర్వశక్తిమంతుని యొక్క కుమారులు. ఈ సర్వశక్తిమంతుని కుమారులు ఏం చేశారు చెప్పండి? మోయాబు రాండ్రతో అంటే మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేయసాగారు. పిల్లారా ఈనాడు కూడా పిల్లారా మీరు గమనించండి. ఆది సంఘములో కనుక మనం చూసినట్లయితే మొట్టమొదటి సంఘములో అది జయించిన సంఘముగా నామములో బాప్తిజం పొంది పరిశుద్ధాత్మను పొందినటువంటి సమాజముగా ఉందండి ఎఫెసు సంఘకాలం. ఎఫెసు ఆ తర్వాత 325 నిశ్చయ సమావేశం దగ్గరకు వచ్చినప్పటికీ అక్కడ తప్పుడు బోధలు వచ్చాయి, తప్పుడు మనుషులు వచ్చారు, తప్పుడు సిద్ధాంతాలు వచ్చాయి. ఈ తప్పుడు బోధలతో ఏమైపోయిందంటే అపోస్తులైన పౌలు బోధ విన్నటువంటి వారు లేకపోతే అపోస్తుల బోధ విన్నటువంటి వారు ఈ యొక్క తప్పుడు సిద్ధాంతాల వైపు తిరిగిపోయారు. అందువల్ల తప్పుడు సిద్ధాంతాలతో కలుసుకోవడమే, తప్పుడు సిద్ధాంతాలు విశ్వసించడమే, ఆ తీర్థము, ఆ లెంటదనాలు, క్రిస్టమస్, ఏమండి ముగ్గురు దేవుళ్ళు, ఆ తీర్థంలో బాప్తిజము, అలాంటివి ఎప్పుడైతే వాళ్ళు అంగీకరించారో అప్పుడు ఏమైపోయిందంటే అది వ్యభిచారం అయిపోయింది అనమాట. ఏమైపోయింది చెప్పండి? అంటే ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారం. ఇదేమో శరీర సంబంధమైన వ్యభిచారం, అదేమో ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారం. అందుకని వాళ్ళు ఏమైపోయారు? సర్వశక్తిమంతుని యొక్క కుమారులు లేకపోతే సర్వశక్తిమంతుని యొక్క సంఘము లేకపోతే
సమాజము ఈ యొక్క అన్య సంబంధమైన వాటితో కలిసిపోయింది అనమాట. అన్య సంబంధమైన సిద్ధాంతాలతో కలిసిపోయింది. అన్య సంబంధమైన ఆచారాలు అంటే ఏమిటి చెప్పండి? తీర్థము, క్రిస్టమస్, అలాంటి వాటితో, ఆ మతశాఖ సంబంధమైన బోధలతో మిళితమైపోయిందన్నమాట. మిళితమైపోయి చూడండి, ఈ స్త్రీలు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇజ్రాయేలు ఏమండి చూడండి, ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారు దేవతలకు నమస్కరించిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా, స్త్రీలు పిలిచేటప్పటికి ఏమైపోయి చెప్పండి, తమ దేవతలకు బలులు అర్పిస్తుంటారు. ఏమండి, కోళ్ళని తెచ్చో, కుక్కలను తెచ్చో, మేకలను తెచ్చో, గొర్రెలను తెచ్చో, వాటిని తెచ్చో, వీటిని తెచ్చో బలులు అర్పిస్తూ ఈ స్త్రీలు ఏం చేశారంటే, మోయాబు స్త్రీలు ఇజ్రాయేల్ పురుషులు పిలిచారు, లేకపోతే ఇజ్రాయేల్ని పిలిచారు. నిజముగా వాళ్ళు పిలిచినప్పుడు వీళ్ళు ఏం చేయకూడదు చెప్పండి? వెళ్ళకూడదు. వాళ్ళు పిలిచినప్పుడు వీళ్ళు ఏం చేయకూడదు? వెళ్ళకూడదు. ఎందుకంటే ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ఆయన ప్రత్యేకముగా ఉన్నవాడు గనుక, వాళ్ళని ఏర్పరచుకున్నాడు గనుక, ఆనాను కోసం వాళ్ళని ఏం చేశాడు చెప్పండి? వాళ్ళు ఏర్పరచుకున్నాడు, ఎన్నుకొనబడినటువంటి జనులు కాబట్టి వాళ్ళు ఆ యొక్క మోయాబు స్త్రీలు భోజనాలకి, లేకపోతే విందులకి, ఆ పండగలకి, ఆ సంబరాలకి, ఆ ఉత్సవాలకి పిలిచినప్పుడు వీళ్ళేం చేయకూడదు చెప్పండి? వెళ్ళకూడదు. ఆ స్త్రీల మాట వీళ్ళు కాదని లేకపోయారు. అందుకనే స్త్రీ ఏం చేస్తే చెప్పండి? స్త్రీ ఏం చేస్తుంది? తన కంటి చూపుతో పడగొట్టేస్తుంది. కంటి చూపుతో ఏం చేస్తే చెప్పండి? పడగొట్టేస్తుంది. అందుకనే ఆ కంటి చూపుతో తన చుట్టూ తిప్పుకూడదు అనమాట. వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే మోయాబు స్త్రీలతో వాళ్ళు ఖర్చుకుపోయారు. బైబుల్ చెప్తుంది, ఖర్చుకుపోయినట్లయితే మీరు నశించిపోదురేమో, జాగ్రత్తగా చూసుకొనుడి. ఖర్చుకొని భక్షించినలా నశించిపోదురేమో, జాగ్రత్తగా చూసుకొనుడి. సర్వశక్తిమంతుతో మనం ఖర్చుకుపోయి ఉండాలి, మనుషులతో కాదు. సర్వశక్తిమంతుతో మనం ఖర్చుకుపోయి ఉన్నాం అనుకోండి, సర్వశక్తిమంతుని మాట వింటాం తప్ప మనుషుల మాట వినం. అంటే మనుషుల మాట అంటే వాక్య వ్యతిరేకమైంది కాబట్టి మనుషులు చెప్పేటువంటి మాటలన్నీ కూడా ఎలా ఉంటాయి చెప్పండి? సర్వశక్తిమంతుని విరోధంగా ఉంటాయి. అందుకని సర్వశక్తిమంతుని మాటే మనం వినాలి, సర్వశక్తిమంతుని వాక్యాన్ని మనము వినాలి. కాబట్టి వాళ్ళు ఏమైపోయారంటే ఖర్చుకుపోయారు. అంటే ఒకరి మీద ఒకరు ప్రేమ పెంచుకున్నారన్నమాట. ఏదోనులో కూడా జరిగింది అదే. ఏదోనులో ఏం జరిగింది చెప్పండి? అవ్వ సర్పముతో ఒకరి మీద ఒకరు ప్రేమ పెంచుకున్నారన్నమాట. ఆ ప్రేమ ఎలా అయిపోయిందంటే, సర్పము చెడ్డ ఫలాలు తీసుకొచ్చేస్తుంటే త్రోసివేయలేని పరిస్థితి అనమాట. అయ్యో త్రోసేస్తే సర్పం బాధపడిద్దేమో, అలాగే అవ్వ ఆదాము కూడా ఏమైపోయారు చెప్పండి? ఖర్చుకుపోయారు. సర్వశక్తిమంతునితో లేరు, ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి ఒకరికొకరు ఖర్చుకుపోయి నశించిపోయి ఉన్నారన్నమాట. అందుకే ఆ అవ్వ ఆ ఫలాలు తీసుకొస్తే త్రోసివేస్తే బాధపడతామేమో అని అనుకొని ఆ సర్వశక్తిమంతుడు తినకూడదన్న ఫలాలు అతను ఏం చేశాడు చెప్పండి? అతడు తిన్నాడు, అవ్వ తిన్నాడు. ఖర్చుకుపోయడం వలన చాలామంది ఆ విధంగానే ఖర్చుకుపోతారు. లోక సంబంధమైన బంధువులతో కలిసిపోతారు, మత్స్యాక సంబంధమైన బంధువులతో కలిసిపోతారు. ఈ మోయాబు స్త్రీలతో ఇలాగే కలిసిపోయారు ఇజ్రాయెల్. కలిసిపోయి వాళ్ళు, ఎందుకంటే విగ్రహారాధన చేయకూడదు, విగ్రహారాధన బలులో కూడదు. కానీ వీళ్ళకి తెలుసు ఏం చేయాలో ఎరిగి ఉండి ఆ విధంగా చేయకపోవడం పాపం అన్నది బైబిల్లో. ఏం మేలు చేయాలో తెలుసు, ఏమండి ఏం చేయాలో తెలుసు, ఏమి చెప్పాలో తెలుసు, అన్నీ తెలుసు. తెలిసిన కూడా మనసులాగా మూగుమద్దులాగా పెట్టుకొని ఉన్నాం అనుకో, పాపం అయిపోతుంది. ఇంకా అర్థమైందా? ఎదుటోళ్ళు ఎవరికైనా సాయం చేయాలని తెలుసు, ఎవరైనా కష్టాలు ఉంటే సహాయపడాలని తెలుసు, ప్రార్థన చేయాలని తెలుసు, పరిచర్య చేయాలని తెలుసు. మౌనంగా ఉన్నారనుకోండి, పాపం అయిపోతుంది. కాబట్టి పిల్లలు ఇక్కడ కూడా మీరు చూడండి, వీళ్ళు ఏమైపోయారంటే మోయాబు స్త్రీలతో ఖర్చుకుపోయారు. ఏమైపోయారు? ఖర్చుకొని పోయారు. బైబిల్లో ఉంది, ఖర్చుకొని పోయిన ఎడలా
కరుచుకొని భక్షించిన యెడల మీరు నశించిపోదురేమో, జాగ్రత్తగా చూసుకొనుడి. మనం ఆ రాజ్యానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి, ఆ దేశానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి, వాళ్ళు ఎలాగైతే కానానుకు సంబంధించిన వారైనారు ఇజ్రాయిలు, ఈ యొక్క మోయాబు మత్స్యాకు సంబంధమైన వారితో ఖర్చుకు పోకూడదు. అర్థమైందా? అది ప్రేమ అనుకుంటారు, ఒకరి పట్ల ఒకరు ప్రేమ తప్ప అక్కడ సర్వశక్తిమంతుడు ప్రేమ లేదు. సర్వశక్తిమంతుడు ప్రేమ ఏంటంటే ఆయన వాక్య ప్రకారం నడుచుటే ప్రేమ. నిజంగా అక్కడ ప్రేమ అంటే ఏం చేస్తారు చెప్పండి? సర్వశక్తిమంతుని వాక్య ప్రకారం నడుస్తారు ఇజ్రాయెల్. అంటే ఆ యొక్క బలులు అర్పించేటువంటి వాటి దగ్గరికి ఆ స్త్రీలు వచ్చి పిలిచినప్పుడు కూడా వెళ్ళరు వాళ్ళు. నిజంగా ఆయన్ని ప్రేమిస్తున్న వాళ్ళకి నిజమైన ప్రేమ, పరసంబంధమైన ప్రేమ వాళ్ళలో ఉన్నట్లయితే. కానీ ఆ ప్రేమ లేదు. ఒకరికొకరు ఏమైపోయారు చెప్పండి? వెలుగు చీకటి కలిసిపోయిన రీతిగా ఒకరికొకరు ఏమైపోయారంటే ఖర్చుకుపోయారు. ఖర్చుకుపోయినందువల్ల త్రోసివేయలేకపోతున్నారంటే మేము రాము అని అనలేకపోతున్నారు అనమాట. అయ్యో మేము రాము అని అన్నాం అనుకోండి, అయ్యో వాళ్ళకి మేమంటే చాలా ప్రేమ, మేమంటే చాలా ఇష్టం ఆ స్త్రీలకి, కాదంటే బాధపడతారేమో, కాదంటే దుఃఖపడతారేమో అని అనుకొని ఖర్చుకుపోయింది కదా. ఆ విధమైన జాలి ప్రేమ కలుగుతుంది తప్ప వాక్యం గురించి ఏం ఆలోచించట్లా. అప్పుడు ఏమైపోయారు చెప్పండి? ఆ స్త్రీలు బాధపడతారేమో అని అనుకొని వారి ముఖాలు చూసి అవి వెళ్ళకపోతే ఏం బాగుండదని ఆ విధంగా వెళ్ళారనమాట. వీళ్ళు విచారాలు చేయడం, ఏమండి విచారాలు చేయడం, ఒక స్త్రీని మోహపు చూసినట్లయితే ఆమెకు వ్యభిచారం చేసినట్లే ఉంది బైబిల్. ఒక స్త్రీని మోహపు చూపుతాం, ఒక సహోదరుడుగా కాకుండా ఒక చెడ్డ చూపుతో చూసినట్లయితే ఆ చూపుకి కారణం ఆ స్త్రీయే కాబట్టి. ఎందుకంటే ఆమె యొక్క వస్త్రధారణ, ఆమె కన్నులు చికిలించి అలా చూచడం వలన ఆ పురుషుడు ఆ చెడ్డ మనసుతో చూశాడు కాబట్టి దానికి కారణం ఆ స్త్రీ అన్నాడు బృందం గారు. ఆ స్త్రీయే. అందుకనే చాలామంది స్త్రీలు మోహపు చూపు వల్లే నరకంలో ఉంటాడని చెప్పాడు. చెడ్డ చూపు వల్లే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటారు, 1000 ఏళ్ల పాలన పోగొట్టుకుంటారు అన్నమాట. అందుకనే ఈ చూపు సరిగా ఉండాలి. అక్కడ నువ్వు అనుకుంటా నేనేం విచారం చేయట్లేదు కదా, చూస్తున్నాను అంతే కదా. ఏమండి నేనేమో వాళ్ళతో వెళ్ళి పాపం చేస్తున్నానేంటి? ఏం చేయట్లేదు కదా. వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఏమన్నా పాపం చేస్తున్నానా? చేయట్లేదు కదా అనుకుంటావు నువ్వు. పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన ఇంకా కఠినమైంది కాబట్టి ఆ విధంగా వ్యభిచారం. అలాగా ఆత్మ సంబంధం వ్యభిచారం అంటే ఆ సంఘాలతో కలిసిపోవడం, ఆ సిద్ధాంతాలు ఏకీభించడం. మత్స్యాకు సంబంధించిన సిద్ధాంతాలు, రామునికేతని సంఘ సిద్ధాంతం, అన్ని సంఘాలు ఒకటే అంటున్నారు చాలా మంది వ్యభిచారులు వీళ్ళు. అర్థమైందా? ఏ సంఘం అయితే ఏమైంది? అన్ని సంఘాలు ఒకటే, అన్ని చర్చీలు ఒకటే, అన్ని బోధలు ఒకటే, బైబిల్ అంతా ఒకటే కదా. వేరు వేరు బైబిల్ ఏం కాదు కదా. ఏ చర్చికి వెళ్తే ఏమైంది అని చెప్పి పనికి మాలలో ఉంటారు వీళ్ళు వ్యభిచారులు. అంటే ప్రత్యేకత తెలియదు వీళ్ళకి, ప్రత్యేకత వీళ్ళకి తెలియనటువంటి వ్యభిచారపు గుంపు అన్నమాట. అలాగే ఇక్కడ మోయాబు రాండ్రుతో వీళ్ళు ఏం చేశారు చెప్పండి? వ్యభిచారం చేయడమే కాకుండా ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు వెళ్ళి నమస్కారం చేశారంట. అన్ని దేవుళ్ళు ఒకటేలేరా, అన్ని సంఘాలు ఒకటేలేరా, శ్యామ్ కిషోర్ అయినా ఒకటే, సతీష్ కుమార్ అయినా ఒకటే. శ్యామ్ కిషోర్ అంట పిల్లలు పుట్టాలంటే, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టాలంటే యాపిల్ పండు తింటే పిల్లలు పుడతారంట. ప్రార్థన చేసి ఆయన యాపిల్ పండు బైబిల్ ఎక్కడ ఉందేంటి? అది ఏమంటే బైబిల్ ఎక్కడ ఉందా? అలాంటి బోధలు, అలాంటి సంఘాలకి ఈ మతశాఖ సంబంధమైనటువంటి మీ అక్కలో, మీ చెల్లెళ్ళో, లేకపోతే మీ అన్నలో, మీ బావలో మతశాఖలు ఉంటారు, మీ తమ్ముళ్ళో ఎవరో ఒకరు ఉంటారు. నువ్వు ఏదో ఊరు వెళ్తావు మీ వాళ్ళ ఇంటికి, వాళ్ళు అంటారు ఈరోజు ఆదివారం నువ్వు ఇంకేం వెళ్తావులే, ఇక్కడ మాకు కూడా చర్చ ఉంది, చక్కగా ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, చక్కగా వాక్యం చెప్తూ ఉంటారు, చాలా స్వస్థతలు జరుగుతున్నాయి, ఏం ఒకటేలే, అన్ని సంఘాలు ఒకటేలే, మీ పాస్టర్ గారు అంటారు ఆయనకు తెలీదు అని చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వెళ్ళి ఆ సంఘాలతో, ఆ బోధలతో ఆమెను హల్లెలూయా స్తుతించి వాళ్ళ చేత ప్రార్థనలు చేయించుకొని ఏకీభవిస్తూ ఉంటారు. అదే వ్యభిచారం అన్నమాట, అదే పాపం.
అదే ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారం. ఈనాడు అందుకనే నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. హల్లెలూయా. ప్రత్యేకించబడినావా ప్రియమైన మెస్సయ్య వధువుగా, ప్రత్యేకించబడినావా పరమునకు చేర్చబడి వధువుగా, ప్రత్యేకించబడినావా పరమునకు చేర్చబడి వధువుగా, ప్రేమించుచున్నావా ఏది నీలో ప్రేమ. ఈ మోయాబీలు ఎవరు చెప్పండి? లోతు యొక్క సంతతి. కాబట్టి పిల్లరా, చాలామంది ఏం చేస్తారు, అన్య సంబంధమైన బంధువులు ఉంటారు, అన్య సంబంధమైనటువంటి చుట్టాలు ఉంటారు, అన్య సంబంధంలో కులపోళ్ళు వాళ్ళ మతపోళ్ళు ఉంటారు. ఆ కులగజ్జి మతగజ్జి సావత్ చాలామందికి అది చెప్పుకొని బతుకుతుంటారు చాలామంది. నీకు ఆ జబ్బు సాగకపోతే నువ్వు పరలోకమే రావు. నీకు అర్థమైందా? ఆ గజ్జి నీలో పోకపోతే పరలోక రాజ్యానికి రావు. నువ్వు క్రైస్తవుడి క్రైస్తవురాలు అన్న భావంతో ఉండాలి తప్ప నాది ఆ కులము నాది ఈ కులము అని నువ్వు చెప్పుకుంటూ ఆ విధంగా బ్రతుకుతున్నావంటే నీవు ఇంకా లోకంలోనే ఉండవు, నువ్వు ఇంకా పాపంలోనే ఉండవు నువ్వు. కాబట్టి చాలామంది అది పోక వాళ్ళ కులపోళ్ళు వాళ్ళ బంధువులు ఎవరొకరేదో సంబరాలు చేసుకుంటుంటే సంక్రాంతి పండుగ చేసుకుంటున్నావును, తోడు కోసుకుంటావు రండి, లేదా ఏదో అయ్యప్ప మాల వేసుకొని మేము అక్కడికి వెళుతున్నాం మీరు రండి అంటే, లేకపోతే ఏదైనా మా ఊర్లో సంబరం జరుగుతుంది పెద్ద చాలా గొప్పగా చేస్తారు, లేకపోతే ఆ పసలపూడిలో అనుకుందాం, అర్థమైందా, లేకపోతే వైజాగ్లో, లేకపోతే ఆ యొక్క గుంటూరులో, లేకపోతే విజయవాడలో, లేకపోతే ఒంగోలులో ఎక్కడో చోట ఉంటారు కదా బంధువులు, వాళ్ళు రమ్మంటారు. రమ్మనగానే నువ్వేం చేస్తుంటే ఆ బంధుబంధము ఆ బంధం లేకపోతే బంధు ఏరు ఆ కుల ఏరు నీళ్ళు లాగేస్తుంది. వెళ్తావు, వెళ్ళేటప్పటికి వాళ్ళతో నువ్వు ఖర్చుకు పోయి ఉంటావు. అక్కడికి వెళ్ళి ఏమైపోతావు చెప్పండి? అక్క, బావ, పిన్ని, చెల్లి, ఆంటీ, పిన్ని కలుపుకుంటావు అన్నమాట. ఖర్చుకు పోతావు. ఏమవుతావు చెప్పండి? ఖర్చుకు పోతావు. బావ, మా బావమర్దని, అల్లుడని, ఏమండి, అవునా? అక్కడికి వెళ్ళేసరికి ఏమైపోతావు చెప్పండి? ఈ కలిపేసుకుంటారు. అప్పుడు ఆ ఖర్చుకు పోయే ప్రేమ. అప్పుడు ఆ మామగారు తెచ్చిస్తాడు, కోడిని కోస్తారు ఎక్కడ, ఏ గుడి దగ్గర ఎక్కడో, అది తీసుకొచ్చేస్తారు. లేకపోతే మేకపోతుని కోసేస్తారు, అక్కడ పోగులు వేస్తారు, అవి కొరకు వచ్చేస్తాడు, వండుతాడు. నువ్వు వెళ్తావు. వెళ్ళగాని అతను ఏం చేస్తాడంటే తినలుడు, తిని కోళ్ళ, తిన కూతురు అని ఒక మొక్క తెచ్చి ప్లేట్లు వేసుకుని మీ అత్తో లేకపోతే మీ మామో లేకపోతే వాళ్ళ కూతుళ్ళో లేకపోతే వాళ్ళు ఎవరెవరు తీసుకొని ఇచ్చేస్తారు. నువ్వేం చేస్తావు చెప్పండి? మామ కదా కాదంటే ఏం బాగుంటుంది, మా బంధువులు కదా కాదంటే ఏం బాగుంటుంది. ఖర్చుకు పోయావు, అక్కడికి వెళ్ళి త్రోసి వేయి లేకుండా నువ్వేం చేస్తుంటే వాళ్ళు చెప్పింది తినేస్తావు అన్నమాట. వాళ్ళు పెట్టింది తినేస్తుంటారు. అర్థమైందా? అలాగే బంధువులు పిలిచినప్పుడు, మత్స్యాకు సంబంధించిన బంధువులు పిలిచినప్పుడు ఆ పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతావు. వాళ్ళ పెళ్ళిళ్ళకి, మత్స్యాకుల పెళ్ళిళ్ళకి వెళ్ళి ఊరికేం రావు. అక్కడికి ఆ పాస్టర్ల చేత ప్రార్థన చేయించుకుంటావు. ఏమండి, ఆడికి తలంబరాలు చల్లుతావు, ఏం చేస్తావు అన్నీ. ఎందుకంటే వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అన్ని పెళ్ళిళ్ళు అన్నీ జరుగుతాయి. అన్నీ వెళ్ళి నువ్వు టిక్ టాప్గా తయారైపోయి అక్కడికి వెళ్ళిపోయి బాగా ఖర్చుకుపోయి పుష్పవతి అయిందనో అవి కూడా చేస్తుంటారు కదా క్రైస్తవులు. వెళ్ళాను ఏ ఒక శుభకార్యాలకు రమ్మన్నారని కానీ తినొచ్చనో లేకపోతే ఎగరేసుకుంటూ వెళ్ళిపోతావు అనమాట. నువ్వు తిండిపోతావు కదా, 4 రకాలు తింటే బాగుంటుందని. అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది తిండిపోతోళ్ళు. ఎంత దూరమైన వెళ్తారు. మాకు తెలిసిన కాయవాడు ఎంత దూరమైన భోజనాలు అంటే వెళ్ళిపోయాడు. చర్చికి వస్తాడు ఆయన, చర్చికి వచ్చేవాడు. ఏమయ్యా అక్కడ ఇక్కడ తినకూడదు, అలా వెళ్ళకూడదంటే గుడి దగ్గర పెట్టినా వెళ్ళి తిండి పిచ్చి. గుళ్ళు దగ్గర పెట్టినా వెళ్ళి తెచ్చుకొని తింటాడు. ఊళ్ళో ఎక్కడన్నా ఎవరైనా చనిపోయారంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకొని తింటుంటాడు. పెళ్ళిళ్ళకి ఎవరైనా పిలిస్తే తింటుంటాడు. ఆ పక్కన ఊళ్ళో ఎవరైనా భోజనాలు అంటే నడిచి వెళ్ళిపోయి తినేస్తాడు. పిచ్చి అనమాట, తిండి పిచ్చి.
దానికోసం ఎగరేసుకుంటూ వెళ్ళిపోయి ఖర్చుకు పోయి అక్కడ ఆ పాస్టర్ గారు అన్ని సంబంధించిన ఆచారాలతో ఆ పెళ్లిళ్ళు చేస్తే ఆ ఆచారాలన్నింటిలో కూడా చక్కగా పాల్గొని సంతోషంగా పాల్గొని సెల్ఫీలు దిగి ఫోటోలు దిగి షూటు బూట్లు వేసుకొని ఏమండి సెల్ఫీలు దిగి ఏంటిది నువ్వు త్రోసివేయలేవు, నేను రాను, అన్ని సంబంధమైన ఆచారాలు నేను చేయను అనాను. మా అక్క కదా, మా బావు కదా, మా చెల్లి కదా. ఖర్చుకు పోయిందనమాట. అక్కడ నశించిపోయారు వాళ్ళు. ఎందుకంటే బైబిల్ అదే చెప్తుంది, ఖర్చుకొని భక్షించాడు నశించిపోవుదేమో. ఆ విధంగా ఖర్చుకొని భక్షించి వాటిలో ఏకీపించినట్లయితే వాళ్ళు ఏమైపోయినట్టు చెప్పండి, నశించిపోయినట్టు బైబిల్ చెప్తుంది. ఇలాగే వీళ్ళు కూడా ఖర్చుకు పోయి కాదని లేకపోతున్నారు అనమాట. అలాగే నీవు కూడా నీ బంధువులో, నీ కులపోళ్ళు, నీ మత్స్యాకోళ్ళు, రోమన్ క్యాథలిక్ సంఘంలో, లోదన సంఘంలో, బాప్టిస్ట్ సంఘంలో, పెంతెకోస్తు సంఘంలో మా ఆయన తాలూకనో మా ఆవిడ తాలూకనో ఆయన వెళ్ళకపోతే ఆయన ఉరుసు వస్తున్నాడనో పళ్ళు కొరుకుతున్నాడనో ఖర్చు లేకపోతే ఆయన మీద ఆయనకి నువ్వు ఖర్చుకు పోయి ఆయన మాట కాదంటే ఎలా ఉంటుందని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను కూడా ఎర్రగా బుర్రగా ఉండని ఇష్టపడి చేసుకున్నాను, వెళ్ళకపోతే ఏం బాగుంటుందని వెళ్ళిపోయి వాళ్ళ కార్యాల్లో పాలు పొంది నశించిపోతుంటారు మరి చాలామంది. ఆత్మీయంగా ఏమైపోతారు చెప్పండి, శారీరకంగా బాగానే ఉండొచ్చు, ఆత్మీయంగా ఏమైపోతారు, నశించి పోతారు. అందుకనే ఇక్కడ వీళ్ళు ఏమైపోయారంటే ఖర్చుకు పోయారు. వాళ్ళు అది ప్రేమ అనుకుంటారు, వాళ్ళు అదేమనుకున్నారు చెప్పండి, అదేమనుకున్నారు, వాళ్ళు ప్రేమ అనుకుంటున్నారు. అందుకనే ఖర్చుకొని భక్షించిన ఎడల, ఖర్చుకొని భక్షించిన ఎడల నశించిపోదురేమో, జాగ్రత్తగా చూసుకొనుడని వాక్యము స్పష్టంగా చెప్తుంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అందుకని మనం ఎక్కడున్నా చెప్పండి, ప్రత్యేకముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ద్రాక్షావల్లిని నేను, మీరు నా తీగాలు, నాలో నిలచి ఉండుడి. ద్రాక్షావల్లిని నేను, మీరు నా తీగాలు, నాలో నిలచి ఉండుడి. నాకు వేరయ్యుండినా మీరేమి చేతురనెను. గ్లోరీ గ్లోరీ. మీరేమి చేతురనెను, మీరేమి చేతురనెను. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము సహోదరులారా 13వ వచనం నుండి, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, స్వాతంత్ర్యమును శారీరక హేతువు చేసుకొనక ప్రేమ గలవారై ఒకరినొకడు దాసులై ఉండి, ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమని ఒక్క మాటలో సంపూర్ణమైనది. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వల్ల ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. హల్లెలూయా. ఈ మాట ఎక్కడ? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వల్ల ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. ఖర్చుకుపోయారన్నమాట అవిశ్వాసులతో. అర్థమైందా? ప్రేమ కలిగి ఉండాలి, మంచిదే. అర్థమైందా? ఆ ప్రేమ వాళ్ళకు లోబడిపోయి పాపం చేసే విధంగా ఉండకూడదు. ఆ ప్రేమ అర్థమైందా? వాళ్ళ ఖర్చుకుపోయి వాళ్ళ మాట వినేలాగా ఉండకూడదు. ప్రేమ ఆయన మాట నెరవేర్చేలాగా ఉండాలి ప్రేమ అంటే. హల్లెలూయా. కానీ అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు చెప్పినట్లుగా చేస్తూ ఉంటారు. కాబట్టి పిల్లలు, అందుకనే చాలామంది ఇంటి దగ్గర బాగానే ఉంటారు, బాహ్య అలంకరణ తీసేస్తారు, ఇంటి దగ్గర బాగానే ఉంటారు. కానీ మరలా వాళ్ళు పిలవగానే ఏదో ఒక సంబరాలకు దేనికో దాన్ని పిలవగానే గంగిరెద్దులాగా బాగా గంగిరెద్దులాగా అలంకరిస్తారు. ముక్కులకి, చెవులకి, కొమ్ములకి, తోక్కి, కాళ్ళకి, మెడ మీద, వీపు మీద
దాన్ని తగిలిచ్చేస్తారన్నమాట. వీళ్ళు కూడా అలాగ తగిలించుకుని వెళ్ళిపోతుంటారు. వీళ్ళు కూడా ఏమైపోతారు చెప్పండి, తగిలించుకొని గంగిరెద్దులు గుర్తు వస్తుంటాయి వాళ్ళు రోడ్డు మీద వెళ్తూ ఉంటే. మందిరానికి వచ్చేటప్పుడేమో చాలా భక్తి పరుల్లాగా ఉంటారు. లోకస్తులు మత్స్యాక సంబంధమైన పెళ్లిళ్ళకో వాటికో ఇటుకో ఎవరైనా రమ్మనగానే ఏమండి ఇలాగ వెళ్ళిపోతుంటారు. మరి వీళ్ళు ఏమైనట్టు, బాహ్య అలంకారాలు అలంకరణగా ఉండక అంతరంగ స్వభావం మీకు అలంకరణగా ఉండాలని బైబిల్ చెప్తుంది. దాన్ని ఏం చేయాలి, వీళ్ళు తీసిపడాలి. వాక్యాన్ని ఏం చేయాలి, పాటించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తుంటారండి, అందుకని కప్ప అంటారు వెళ్ళి. కప్పలా మనం ఉండకూడదు. కప్ప నీళ్లలోనూ ఉండదు, ఒడ్డున ఉండదు. ఇజ్రాయిల్ కూడా అలాగే ఉన్నారు. ఇజ్రాయిల్ ఏం చేశారు చెప్పండి, వాడు పిలవగానే చక్కగా అన్ని జనుల్ని లేకపోతే మోయాబీల్ని సంతోషపరచడం కోసము సంతోషంగా వెళ్ళి వాళ్ళతో పాటు ఆ బలులు ఆ సంబరాలైన చూస్తూ చప్పట కొడుతూ ఏళ్ళేస్తూ వాళ్ళతో పాటు ఆనందిస్తూ వాళ్ళు పెట్టిన భోజనాలు, ఆ మేకపోతు మాంసమో కోడి మాంసమో ఏదో ఒక మాంసం చక్కగా వండి పెడితే శుభ్రంగా తిని ఏమండి ఆ విధంగా అయిపోయారు. నువ్వెవరివి, ఆయన బిడ్డవి. వాళ్ళు ఆ విషయాన్ని మర్చిపోయారు. వాళ్ళు ఎవరో ఏమిటో మర్చిపోయి అన్యుల వలె ప్రవర్తిస్తున్నారు, మత్స్యాక వాళ్ళ వలె ప్రవర్తిస్తున్నారు, లోకస్తుల వలె ప్రవర్తిస్తున్నారు. అందుకనే ప్రత్యక్షత అంటే ఏమిటంటే నువ్వెవరవో ఎరిగి ఉండడమే ప్రత్యక్షత. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఇంతకు ముందు అయితే నీకు ప్రత్యక్షత లేదు. ప్రత్యక్షత లేనప్పుడు నువ్వు ఫలానోళ్ళకి సంబంధించిన వ్యక్తి అనుకున్నావు. ఇప్పుడు ప్రత్యక్షత వచ్చిన తర్వాత నేను ఆయన బిడ్డని, ఆయన స్వాస్థ్యాన్ని, మా పితరులు అబ్రహాము యొక్క సంతానము, నేను నాకు ఒక రాజ్యం ఉంది, ఒక దేశం ఉందని నీకు ఒక ప్రత్యక్షత వచ్చి నువ్వు ప్రత్యేకించబడి ఉంటావు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నీకేమొచ్చింది చెప్పండి, ప్రత్యక్షత. నువ్వు రాజకుమార్తెవి. ఆ 1000 ఏళ్ల పాలనలో వధు అంటే రాణి. నువ్వు ఒక రాజు, ఆయన ఒక రాజుగా, నువ్వు ఒక రాణిగా అక్కడ ఉండబోతున్నావు. కాబట్టి నీవేమిటో నీకు అర్థమైంది. కాబట్టి నువ్వు దాన్ని మర్చిపోకూడదు. అందుకని వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళు అబ్రహాము సంతానం, రాజ సంతానం, వాళ్ళు ఏర్పరచబడిన వారు. వాళ్ళకు ఒక దేశం ఉంది. ఏమండి వాళ్ళకు ఒక దేశాన్ని ఇస్తాను వాగ్దానం చేశాడు. దాన్ని మర్చిపోయి మేము వాళ్ళ స్థానం ఏమిటో, వాళ్ళకి ఇచ్చినట్టు కృప ఏమిటో, వాళ్ళకి ఇవ్వబడిన ఆశీర్వాదం ఏమిటో మర్చిపోయి లోకస్తులతో పాటు కలిసిపోయి, మత్స్యాకులతో పాటు కలిసిపోయి మా వాళ్ళు అని సెల్ఫీలు దిగుతూ, ఫోటోలు దిగుతూ ఏమండి వాళ్ళతో పాటు శుభ్రంగా ఆనందిస్తూ వాక్య విరోధమైన వాటిని ఏకీపిస్తూ నశించిపోయారన్నమాట చాలామంది. ఆనాడు వాళ్ళు ఎలాగైతే నశించిపోయారో ఏమండి అలాగే ఈనాడు కూడా ఆత్మీయంగా నశించిపోయారు. కాబట్టి పిల్లారా, వాళ్ళు కూడా మొట్టమొదటి ఆత్మీయంగా ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో, సర్వశక్తిమంతుని వాక్యాన్ని మీరిపోయారో, అప్పుడు సర్వశక్తిమంతుడు ఏం జరిగిందంటే ఆ పిల్లారా సర్వశక్తిమంతుని కోపం వచ్చిందనమాట. ఎందుకంటే ఆయన వాక్యాన్ని మీరినప్పుడు ఏమొచ్చింది చెప్పండి, ఆయనకి కోపం వచ్చింది. అందుకని ఈనాడు కూడా మత్స్యా సంఘాలంటి మీదుగా ఆయన ఎవరైతే మత్స్యాకు సంబంధించిన సిద్ధాంతాలతో ఏకీభించున్నారో, మతశాఖ సంబంధమైన ఆచారాలతో ఏకీభించున్నారు, ఈ మతశాఖ సంబంధమైన మహావేశి యొక్క ఏమండి సిద్ధాంతాలతో ఏకీభించారో ఆయన బిడ్డలు అని చెప్పుకుంటూ మేము బ్రహ్మాం గారికి సంబంధించిన వారమును, ఏమండి లేకపోతే పౌలుకు సంబంధించిన వారమును, లేకపోతే వాళ్ళకు సంబంధించిన వారు, జాన్సన్ గారికి సంబంధించిన వారమును, లేకపోతే లోథర్కు సంబంధించిన వారమని చెప్పుకుంటూ వీటన్నిటిలో ఏకీభిస్తూ ఉన్నారే. ఆ పాపము చేసేవారు అందరి మీద అన్ని జనుల దగ్గరికి వెళ్ళి, మత్స్యాగ సంఘాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ఆచారాల్లో, వాళ్ళ పండగల్లో, వాళ్ళ కట్టుబాట్లలో, వాళ్ళ యొక్క సిద్ధాంతాల్లో ఏమండి ఏకమించే వాళ్ళందరి మీద కూడా ఆయనకి ఏమొచ్చింది చెప్పండి, కోపం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ మీద కూడా ఇజ్రాయిల్ మీద ఆయన ఏమి కలిగింది చెప్పండి, కోపము కలిగినప్పుడు వాళ్ళందరూ కూడా తెగుళ్ళు వచ్చేసాయి. ఏమొచ్చాయి చెప్పండి, ఆ పాపమును బట్టి ఏమొస్తాయి, రోగాలు వచ్చేస్తాయి. పాపాన్ని బట్టి ఏమొస్తాయి చెప్పండి. అలాగే శోధన సర్వశక్తిమంతుడు యోబును అప్పగించినట్లుగా అప్పగించినప్పుడు కూడా ఆ విధంగా
యోబుకు వచ్చినట్లు కూడా రావచ్చు. అంటే ఆయన పరీక్షించడం అన్నమాట. అలాగైనా రావచ్చు, పాపం వల్ల కూడా. కాబట్టి వీళ్ళందరికీ దేని వల్ల వచ్చాయంటే రోగాలు, తెగుళ్ళు పాపం వల్ల వచ్చేసాయి. కాబట్టి పిల్లారా చూడండి, అప్పుడు యావే మోషేతో ఇట్లనెను, నీ ప్రజల అధిపతులందరినీ తోడుకుని యావే సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయము. అప్పుడు యావే కోపాగ్ని ఇశ్రాయేలు ఎదుటి నుండి తొలగిపోనని చెప్పెను. కాబట్టి మోషే ఇశ్రాయేలు న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతి వాడును బయల్పోయేరుతో కలుసుకొనిన తన వశములోని వారిని చంపవల్లని చెప్పెను. ఇదిగో మోషే కనుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేల్లో ఒకడు తన సహోదరుని ఎదుకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చాడు. కాబట్టి ఇక్కడ సర్వశక్తి మంత్రి ఏం చెప్పాడు చెప్పండి? ఎవరైతే ఈ పాపం చేశారో, ఎవరైతే ఆ జనులతో, ఆ చెడ్డ జనులతో, పాపపు జనులతో నామములో బాప్తిజం పొందినటువంటి సర్వశక్తి మంత్రులు ఒక్కడని విశ్వసించకుండా ఉన్న ఆ మతశాఖ గుంపుతో ఎవరైతే కలిశారో, ఎవరైతే ఏకీభించారో, ఏమండి చూడండి, వాళ్ళందరిని కూడా ఉరిదీయమని చెప్పాడు అనమాట. సూర్యునికి ఎదురుగా ఉరి తీయమని చెప్పాడు ఆయన. అదే ఆ జనులందరూ కూడా ఏమైపోయారంటే ఆ మాటలు విని ఆ ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం అంతా ఏడ్చున్నారు సర్వ సమాజం అంతా కూడా. అదే సమయంలో ఇజ్రాయిల్లో ఒకడేం చేశాడంటే మిద్యాను స్త్రీల్లో ఒక దాన్ని తీసుకుని వచ్చాడు అనమాట. ఆ జనుల మధ్యకి వచ్చాడు. వెంటనే ఫినేహాస్ అంటే ఎవరంటే మోషే అన్నయ్య అయినటువంటి అహరోను యొక్క చూడండి, అతడి గురించి చూడండి 10వ వచనంలో, అప్పుడు యావే మోషేకు ఇలాకు ఆజ్ఞించెను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినేహాసు, అంటే ఎలియాజరు యొక్క ముని మనవడు. ఆ సమయంలో వాళ్ళు రాగానే పాపము చేసినటువంటి ఆ యొక్క ఇశ్రాయేలీయుడు మిద్యానీయురాలైనటువంటి ఆ స్త్రీ ఇద్దరు రాగానే ఏం చేశాడంటే ఆ ఫినేహాసు చూడండి ఏం చేశాడో చదవండి ఒకసారి. తోడుకొని వచ్చెను 7వ వచనంలో, యాజకుడైన అహరోను ముని మనముడును ఎలియాజరు కుమారుడైన ఫినేహాసు అది చూచి సమాజం నుండి లేచి వీటిని చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇజ్రాయేలు వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని ఆ పడక చోటికి వాళ్ళ పడక ఎక్కడ ఉన్నది అక్కడికి వెళ్ళి ఆ ఇజ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇజ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా తీసుకుని పోనుట్లు పొడిచిను. అప్పుడు ఇజ్రాయేలు నుండి తెగులు నిలిచిపోయిను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. అంటే 24,000 మంది ఆ యొక్క మోయాబు రాండ్రతో పాపం చేశారు. 24,000 మంది వాళ్ళే ఆ యొక్క విగ్రహ సంబంధమైన వాటన్నిటిలో కూడా పాలు పొందారు. అందువల్ల సర్వశక్తి మంత్రి ఏం చేశాడు చెప్పండి? కోపగించుకుని శిక్షించాడు. ఆయన మొత్తేటప్పటికి తెగుళ్ళు ఇచ్చాయి. కానీ ఫినేహాసు ఆ యొక్క ఇజ్రాయేలీయుడును మిద్యాను స్త్రీ ఇద్దరు కూడా చూడండి చక్కగా వస్తున్నారు. ఇద్దరు ప్రత్యేక తెలియని వాడు అతను, మిద్యాను స్త్రీ వచ్చేస్తున్నాడు. అప్పుడు ఫినేహాసు ఏం చేసే చెప్పండి? కట్కమ్మ తీసుకుని పొడిచినప్పుడు వాళ్ళు చనిపోయారు. అప్పుడు శిక్ష ఏమైపోయింది? అప్పుడు తెగులు ఆగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఈ ప్రపంచంలో అనేక తెగుళ్ళు కారణం ఏంటంటే పాపమే. అనేక తెగుళ్ళు కారణం ఏంటి చెప్పండి? ఎన్నో రకాలైన తెగుళ్ళు వస్తున్నాయి, ఎన్నో రకాలైన వ్యాధులు వస్తున్నాయి. ఈ వ్యాధులను కూడా కారణం ఏంటంటే పాపమే. ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా మన కరోనాని ఇంకొకటని ఎన్నో 2,000 3,000 వ్యాధులు ఉన్నాయంట. కొన్ని మందులు ఉన్నాయి, కొన్ని మందులు లేవు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. కారణం ఎందుకంటే ఆదాము భార్య అయినటువంటి అవ్వ చేసినటువంటి పాపం వలన ఈ మరణము, తెగుళ్ళు వీటన్నిటి కూడా కారణము ఆమె. ఆ అవ్వ చేసిన పాపాన్నే ఈ సంఘాలు కొనసాగి
వచ్చాయి. సర్వశక్తిమంతుని మాట వినకుండా ఈ సంఘాలు, అవ్వ ఎలాగైతే సర్వశక్తిమంతుని మాట వినకుండా మొదటి అవ్వ ఏదోనులో సర్పం యొక్క మాట విని సర్పానికి లోబడి పాపం చేస్తూ వచ్చిందో, అలాగే ఈ సంఘాలు కూడా సర్పం యొక్క లేకపోతే సాతాను యొక్క బోధలు విని సాతాను యొక్క మాటలు విని పాపము చేస్తూ వస్తున్నందువల్ల ఆయన ఆజ్ఞ అతిక్రమించడే పాపంలో వచ్చే జీతం మరణమని వాక్యం చెప్తా ఉంది. అవన్నిటి కూడా కారణం ఈ సంఘాలు, ఆ అవ్వ. మీకు అర్థమైందా? ఈ పాపం వల్లే ఎక్కడ చూసిన హాస్పిటల్ సరిపోవట్లేదు, డాక్టర్లు సరిపోవట్లేదు, నర్సులు సరిపోవట్లేదు, మందులు సరిపోవట్లేదు. ఏమండి కారణం ఏంటి? తెగుళ్ళు, వ్యాధులు, జబ్బులు, నీరసాలు, బలహీనతలు, వీటన్నిటికో కారణము ఆనాడు వారు వ్యభిచారము కారణమైతే ఈనాడు ఆత్మ సంబంధమైన దుర్బోధలు, సిద్ధాంతాలు, ఈ పాపపు ఆచారాలు, లోక ఆచారాలు, వీటన్నిటితో పాటు క్రైస్తవులు కూడా ఏకీభించి ఆనాడు అవ్వ ఎలాగైతే సర్పముతో ఏకీభించిందో ఈనాడు కూడా సంఘాలతోనూ లోకముతోనూ క్రైస్తవులు ఏకీభించినందువల్ల పాపం పెరిగిపోయినందువల్ల, వ్యభిచారం పెరిగిపోయినందువల్ల తెగుళ్ళు విపరీతంగా పెరిగిపోయాయి. కాబట్టి పిల్లారా, మనం ఎత్తబడిన సమయం వచ్చింది. తెల్లవారుజామున 1000 ఏళ్ల పాలనలో ఆయన రాజ్యంలో మనం ఉండబోతున్నాం. ఆ 1000 ఏళ్ల పాలనలో అక్కడ పాపము లేదు, వ్యభిచారాలు లేవు. అక్కడ మోయాబురాలు ఉండరు, మిద్యాను స్త్రీలు ఉండరు, వ్యభిచారము స్త్రీలు అక్కడ ఎవరు కూడా ఉండరు. అక్కడ అందరూ కూడా పరిశుద్ధులు. 1000 ఏళ్ళ అపవాది బంధించబడి ఉంటాడు. కాబట్టి ఆ భూమి మీద పాపం అనేటువంటిది, వ్యభిచారం అనేటువంటిది, విగ్రహారాధన అనేటువంటిది కానీ, విగ్రహ సంబంధమైన భోజనాలు కానీ ఏవి ఆ 1000 ఏళ్ల పాలనలో ఏమీ ఉండవు. గొప్ప దేశము, గొప్ప రాజ్యంలోనికి మనం వెళ్ళబోతున్నాం. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎత్తబడిన తర్వాత పిల్లారా చూడండి, ఆనాడు మోషే వాళ్ళు శిక్షించబడలేదు, కానీ ఎవరైతే ఆ పాపం చేశారో ఆనాడు శిక్షించబడ్డారు. 1000 మంది ఏమైపోయారు చెప్పండి? తెగులు వలన మరణించారు. కానీ అక్కడ ఇజ్రాయేలీయుడు ఒకడును మిద్యాను స్త్రీ ఉన్నారే, వాళ్ళను చంపినప్పుడు తెగులు ఆగిపోయింది. అలాగే పిల్లలు మనం ఎత్తబడిన తర్వాత రోమన్ క్యాథలిక్ సంఘం ఉంది. ఆమె మహావేశ్యని బైబిల్ చెప్తా ఉంది. అనేక మందిని పాపంలో నడిపించింది. లోదరు సంఘం, బాప్టిస్ట్ సంఘం, పెంతెకోస్తు సంఘం, ఈ సంఘాలను కూడా దాని పిల్లలని బైబిల్ చెప్తా ఉంది. ఆ రోమన్ క్యాథలిక్ సంఘం ఏ పాపం అయితే చేసిందో తన పిల్లలు కూడా అదే మార్గంలో నడిచాయి. అందుకనే తల్లి పొలంలో మేస్తే దూడ గట్టును మేస్తా మేయదు. తల్లి ఎక్కడ ఉండదు, తల్లి ఏది తింటే పిల్లలు కూడా. అందువల్ల రోమన్ క్యాథలిక్ సంఘం ఏ మార్గంలో అయితే నడిచిందో ఏమండి, అనేక మందిని పాపంలో నడిపించి అనేక తెగుళ్ళకి అది కారణమైంది అనమాట రోమన్ క్యాథలిక్ సంఘం. అదేదా చాలా మంది సర్వశక్తిమంతుడు కుమారులు ఆ సంఘం వల్ల పడిపోయారు. సర్వశక్తిమంతుడు కుమారులు కుమార్తెల యొక్క చక్కదనాన్ని చూసి వాళ్ళు ఎలా పడిపోయారో, ఏమండి నాజుకుగా చక్కగా తయారైపోతే పడిపోయారో, అలాగే అనేక మంది సర్వశక్తిమంతుడు కుమారులు ఈ మహావేశ్య దాని యొక్క పిల్లల యొక్క బోధల వల్ల పడిపోయారు. అందుకని ఆయన ఏం చేస్తాడంటే, మనం ఎత్తబడిన తర్వాత ఆ యొక్క ఎవరు ఇశ్రాయేలీయుడు మిద్యాను స్త్రీని చంపినప్పుడు ఆ ఫినెహాసు ఏ విధంగా అయితే తెగులు ఆగిపోయిందో, మరణం ఆగిపోయిందో, అలాగే మనం ఎత్తబడిన తర్వాత రోమన్ క్యాథలిక్ సంఘాన్ని ఆయనే పరిహారం అంటే శిక్షిస్తాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. నాశనం చేసినప్పుడు ఇక భూమి మీద తెగుళ్ళన్నీ సమాప్తమైపోతాయి, పాపమంతా సమాప్తం అయిపోద్ది. భూమి మీద ఆయన భార్య పరిశుద్ధ వివాహము చేయబడినటువంటి పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె, భర్త భార్య 1000 ఏళ్ల పాలనలో 1000 ఏళ్ళు ఆయనతో ఉండబోతున్నారు. ఆయన నమ్మనిస్తారు. ఆయన భర్త భార్య తప్ప మరి ఎవరు ఉండరు అక్కడ. అలాగే ఇజ్రాయేల్ ఉంటారు అక్కడ. హల్లెలూయా. ఇక మోయాబు రాండ్రు కానీ, మిద్యాను స్త్రీలు కానీ, అన్ని స్త్రీలు కానీ, మత్స్య సంఘాలు కానీ, సిద్ధాంతాలు కానీ,
సమస్తము నాశనం చేయబడతాయి. అందుకనే ఆయన పిల్లారు మనం ఎత్తబడిన తర్వాత మహావేశైన రోమన్ క్యాథలిక్ సంఘము, వాటికన్ సిటీ, పోప్ ఉంటాడు అక్కడ, రోమ్ అణుబాంబుల చేత ఆ పట్టణము ఏమైపో చెప్పండి, నాశనం చేయబడుతుంది అన్నమాట. అందుకని బబులోను, బైబిల్ ఆరంభములో బబులోను కనపడుతుంది, బైబిల్ మధ్యలో బబులోను కనపడుతుంది, ముగింపులో బబులోను కనపడుతుంది. అందుకని ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో ఆమెకు తీర్పు తీర్చబడి ఉంటే తీర్పును గురించి 18వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఆ తీర్పు ఆమెకు జరిగినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఆ ఇజ్రాయేలీయుడు, ఆ గిద్యోను స్త్రీ, క్షమించండి, మిద్యానీయుల స్త్రీ ఏమండి చంపబడిందో అప్పుడు ఏమైపోయింది చెప్పండి, తెగులు ఆగిపోయింది, మరణం ఆగిపోయింది. రోమన్ క్యాథలిక్ సంఘాన్ని నాశనం చేసినప్పుడు ఇక భూమి మీద తెగుళ్ళు ఆగిపోతాయి, మరణం ఆగిపోతాయి, పాపం ఆగిపోతాయి, అన్ని ముగించబడి అన్ని సమాప్తం అయిపోయి ఇక పాపము లేనిది, మరణము లేనిది, తెగుళ్ళు లేనటువంటిది గొప్ప రాజ్యం భూమి మీదకి రాబోతుంది. ఆ రాజ్యంలో మనం ఉండబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. శృంగారా నగరమందు జయ గీతములు పాడేదాము, సీయోను వరుని చేరి, సీయోను వరుని చేరి ఆనందమిచ్చిన ప్రియుని చేరి ఆదరణ పొందేదాము, ఆనందమిచ్చిన ప్రియుని చేరి ఆదరణ పొందేదాము, అజట అలంకార మహిమా కిరీటము పొంది ప్రియునిలో హర్షించేదం, అజట అలంకార మహిమా శృంగారా నగరమందు జయ గీతములు పాడేదాము, సీయోను వరుని చేరి, హల్లెలూయా, సీయోను వరుని చేరి, హల్లెలూయా. అందుకని నీకు ఆశీర్వాదం ఉంది కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు. ఆశీర్వాదం లేకపోతే ఇంటి దగ్గరే ఉంటావు. అందుకని నన్ను నా తండ్రి ఆకర్షిస్తే నేను ఎవరు కూడా నా యొద్దకి రాలేరు. నువ్వు వచ్చావు, నామమున బాప్తిజం పొందావు, ఏమండి వాక్యం వింటున్నావు. ఈ రాకడను బట్టి, రాబోయే రాజ్యాన్ని బట్టి నువ్వు పొందుకుపోయేటువంటి ఆశీర్వాదకర్మకు ఆ దేశాన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు. అందుకని మహావేశ నాశనం చేయబడినప్పుడు చూడండి, ఆ యొక్క ఇజ్రాయేలీయుడును ఆ యొక్క మిద్యాను స్త్రీ చంపబడినప్పుడు తెగుళ్ళు ఆగిపోయాయి. సర్వశక్తి ముందు కోపం ఏమైపోయింది చెప్పండి, ఆగిపోయింది. అలాగే మన ఎత్తబడిన తర్వాత ఇక భూమి మీద ఉండేది ఏమిటి చెప్పండి, సర్వశక్తి మంత్రి యొక్క కోపం మాత్రమే ఉండదు. మోషే, ఏలియా వస్తారు, భయంకరమైన శ్రమలు ఉంటాయి. అందుకనే పగ తీర్చుకుంటే మన పని కాదు. మనం ఎందుకంటే పగ తీర్చుకునే పని ఎవరు చెప్పండి, శిక్షించే పని ఎవరు చెప్పండి, ఆయనదే. మనం మేలు చేసి కీడు జయించడమే మన పని. హల్లెలూయా. శత్రువులను ప్రేమించడమే. వాళ్ళకు నువ్వు భోజనం పెట్టి ఏమండి కీడుకు ప్రతి కీడు చేయకుండా మేలు చేసి కీడుని జయించడమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అక్కడ పాపం ఏమైపోయింది చెప్పండి, ఆగిపోయింది. రేపు ఈ సంఘాలన్నీ నాశనం చేయబడినప్పుడు రోమన్ క్యాథలిక్ సంఘము ఆ గుంపు, లోదర్ సంఘం గుంపు, బాప్టిస్ట్ సంఘం గుంపు, పెంతెకోస్తు సంఘం గుంపు, జాన్ వెస్లీ గుంపు, శ్యామ్ కిషోర్ గుంపు, సతీష్ కుమార్ గుంపు, రకరకాల గుంపులు ఉన్నాయి. ఇవన్నీ ఎలాంటివంటే ఆ యొక్క మోయాబురాలు లాంటివి. మోయాబు స్త్రీలలో ఈ సంఘాలు కూడా
అలాంటివే. అందుకే ఆ సంఘాలకు వెళ్ళకూడదు. అంటే ఆ బోధనతో ఆ సిద్ధాంతాలతో ఏకీభవించకుండా ప్రత్యేకంగా ఉండాలి. ఆయన నమరిస్తారు. హల్లెలూయా. ఓ నీ బంధువులు బట్టు, నీ ఆయన్ని బట్టు, వాళ్ళని బట్టు వీళ్ళని బట్టు వెళ్ళకూడదు. ప్రేమ కలిగి ఉండాలి, కానీ అది ఖర్చుకునే ప్రేమ అయ్యి ఉండకూడదు. ప్రేమని అవిశ్వాసులైనా శత్రువులైనా ఎవరైనా నువ్వు ఏం చేయాలి చెప్పండి? ప్రేమ కలిగి ఉండాలి. కానీ ఆ ప్రేమ ఖర్చుకుపోయావు అనుకో, ఆయన మాట పక్కన పెట్టేసి మీ ఆయన మాటని వెళ్ళిపోతావు. అర్థమైందా? లేదా నీ భార్య మాటని వెళ్తుంటావు అంటే ఏమైపోయావు? నువ్వు నీ భర్తతో నువ్వు ఖర్చుకుపోయావు, లోకంతో నువ్వు ఖర్చుకుపోయావు. ఆయన ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతాడు. ఆదివారం ప్రార్థన అయినా ఆయన రమ్మంటే వెళ్ళిపోతాను. కారణం ఏంటి? అక్కడ ఎవరిని బాగోలేదన్నా, నేను పెళ్ళిళ్ళన్నా వెళ్ళిపోతున్నా. కారణం దేనికి చెప్పండి? ఆయన రమ్మనగానే వెళుతుంటావు. కారణం ఏంటి? ఖర్చుకుపోయావు ఆయనతో. నువ్వు ఆయన సర్వశక్తిమంతో ఖర్చుకుపోవాలా. అప్పుడు వాక్యం కోసం మనం నిలబడతాము. 3 యూదులు చూడండి, రాజుతో ఖర్చుకుపోలేదు వాళ్ళు. రాజు అంటే ద్వేషమేమి లేదు వాళ్ళకి, ప్రేమే, కానీ ఖర్చుకుపోలేదు వాళ్ళు. అందుకనే మేము ప్రత్యేకమైన నమస్కారం చేయమన్నారు. దానియేలంతే ఖర్చుకుపోలేదు, వాక్యం కోసం నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అవిశ్వాసులకు కాదు ఈ రక్షణ, నిజమైన విశ్వాసి రక్షించబడతానని ఉగ్రతను తప్పించుకునే సమయమని విశ్వాసంతో వస్తాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అందుకని మనం ఇప్పుడు ఎక్కడున్నాం చెప్పండి? ఎత్తబడే సమయంలో, కొనుగోబడే సమయంలో ఉన్నాము. భూమి మీదకి వర్తమానం నమ్మని వారిని హృదయంలో ఏదో పెట్టుకొని, వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టుకొని, ఏమండి సరిగా నమ్మకుండా, ప్రార్థన చేయకుండా, బాప్తిజం పొందకుండా, వాక్యం వినకుండా, ప్రార్థన రాకుండా, ఏమండి అలా ఇలా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఉంటుంటారు. చూసారా? విడవబడినప్పుడు శిక్ష తప్ప మరి ఉండదు భూమి మీద. విడవబడినప్పుడు శిక్ష తప్ప. అందువల్ల ఈ సమయాన్ని దుర్వినియోగం చేసే సమయం కాదు. ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకునే సమయం. ఆయన నామమున. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత రమ్యములో నయావే నీ నివాసములు, ఎంత సుందరము నయావే నీ గుడారము, ఎంత రమ్యములు నయావే నీ నివాసములు, ఎంత సుందరము నయావే నీ గుడారము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా చూడండి, మీకు 18వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము ఒకసారి మొదటి నుండి మీరు ఒకసారి చెప్పండి. అటు తర్వాత మహాధికారం గల వేరొక దూత పరలోకం దిగివచ్చుడు చూచి తిని, అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లా, నేను మహాబబులోను కూలిపోయాను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపిత్రాత్మకు ఉనికి పట్టును, అపిత్రమును అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయన. ఏలయనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయారు. భూరాజులు దానితో వ్యభిచరించారు. భూలోకమందుని వర్తకులు దాని సుఖభోగములను ధనవంతులు వ్యభిచారించారు. మహాబబులోను. అందుకని ఆనాడు ఫినెహాసు ఆ బబులోను వంటి ఆ మిద్యాను స్త్రీని, ఆ ఇజ్రాయిల్ని చంపినప్పుడు తెగుళ్ళు ఆగిపోయినట్టుగానే రేపు కూడా బబులోను అంటే రోమన్ క్యాథలిక్ సంఘం, వాటికన్ సిటీ, దయ్యాలకు నివాసం. అది ఆ రోమన్ క్యాథలిక్ సంఘాల, మత్స్యాగ సంఘాలు ఏముంటాయి చెప్పండి? దయ్యాలు. అక్కడదే బైబిల్ చెప్తుంది. కూలిపోయిన అది దయ్యములకు నివాస స్థలము, అపిత్రాత్మకు ఉనికి పట్టు, అపిత్రమును అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టు. అపిత్రాత్మలు మత్స్యాగ సంఘాల్లో
అక్కడికి సంఘాలకు వచ్చేవాళ్ళు అందంగానే ఉండొచ్చు, డబ్బున్నోళ్ళే రావచ్చు, మంచి బట్టలు వేసుకొని రావచ్చు, కానీ అక్కడ ఆరాధన. ఎందుకంటే ప్రపంచాన్ని దురాత్మగా ఆయన వదిలిపెట్టేసాడు. ప్రపంచాన్ని ఆయన ఏం చేస్తే చెప్పండి, దయ్యానికి. అందుకని రోమన్ క్యాథలిక్ సంఘము అది బబులోను సంఘము, అది దయ్యములకు నివాసము. దయ్యాలు అక్కడ ఉంటాయి ఆ సంఘంలో. ఆ మనుషుల్లో ఎవరైతే వెళతారో వాళ్ళకి పట్టేస్తాయి. ఆ మోయాబురాను స్త్రీల్లో కూడా ఏమన్నాయి చెప్పండి, దయ్యాలు ఉన్నాయి. ఆ ఇజ్రాయిల్ ఏం చేసే చెప్పండి, పట్టేసాయి. దయ్యం అక్కడ పట్టిందంటే అక్కడికి వెళ్ళిపోతారు. దయ్యం పట్టిందంటే ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి, ఆ మోయాబురాను దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఈనాడు కూడా ఆ సంఘాలకే వెళ్ళిపోతున్నారు. అందువల్ల వాళ్ళు ఎలా తెగులు వల్ల నశించిపోయారు. రేపు కూడా ఈ సంఘాలని నాశనం అయినప్పుడు, ఇలారా రోమన్ క్యాథలిక్ సంఘం నాశనం అయినప్పుడు భూమి మీద తెగుళ్ళు, మరణము, వ్యాధులు ఏమీ లేవు. ఓ పిల్లారా, అద్భుతమైన దేశము, అద్భుతమైన రాజ్యము భూమి మీదకి రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఓ తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేద్దాం. ఆయన ఇప్పుడు మేము ఉత్తమమైనటువంటి గొప్ప గడిలో మనం ఉన్నాం. ఆ మహావేశ్వరాన్ని శిక్షించబోతున్నాడు. ఆమెను శిక్షించినప్పుడు, ఆయన నాశనం చేసినప్పుడు, ఆ రోమా సామ్రాజ్యము చేతి సాయములకు తీయబడిన రాయి ఆ పాదముల మీద పడినప్పుడు, తల మీద పడలేదు పిల్లారా, రొమ్ము భాగముల మీద, పొట్ట మీద పడలేదు, మోకాళ్ళ మీద పడలేదు, కానీ పాదముల మీద పడినప్పుడు ఆ ప్రతిమ ఏమైపోయిందంటే కూలిపోయింది. రోమా సామ్రాజ్యం అదే విధంగా నాశనం కాబోతుంది. అది నాశనం అయినప్పుడు సమస్త తెగుళ్ళు, సమస్త పాపము, సమస్త దుఃఖము, సమస్త మరణము భూమి మీద లేకుండా సమస్త వ్యాధులు తొలగిపోతాయి. ఇక నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ, ఆనందం కలిగిన రాజ్యము భూమి మీద ఉండబోతా ఉంది. అలాంటి వాటి నుండి కూడా మనల్ని తప్పించాడు ఆయన. అలాంటి వాటి నుండి కూడా మనల్ని తప్పించి, అలాంటి పాపాల నుండి, అలాంటి సంఘాల నుండి, అలాంటి దుర్బోధుల నుండి, అలాంటి దురాలోచనల నుండి, అట్టి గర్వము నుండి నిన్ను తప్పించాడు. లేకపోతే నువ్వు కూడా పరిసయుడి వలె నువ్వు హెచ్చించుకొని, ఆ పరిసయుని ఆత్మ చూడండి, అందరికంటే తను తాను నీతిమంతుడు అనుకునేవాడు, తను తాను పరిశుద్ధుడు అనుకునేవాడు, అందరిని అసహించుకునేవాడు, మందిరానికి వచ్చేవాడు కాదు, ప్రార్థనకు వచ్చేవాడు కాదు, వాక్యం వినేవాడు కాదు, మత్స్యాల సంఘాలకు వెళ్ళేవాడు. ఎందుకంటే పరిసయుడు సత్యం మెస్సేజ్ సంఘంకి రాలేదు, యోహాను సంఘానికి రాలేదు. ఆ పరిసయుడు దుర్బోధ సంఘాలకు వెళ్ళాడు చివరికి. ఎందుకంటే అందరికంటే తనే నీతిమంతుడు అనుకునేవాడు. ఏమైపోయాడు చెప్పండి, నరకంలో పడిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కూడా ఆలోచించే సుమా. స్తోత్రములు నాయనా, స్తోత్రములు నాయనా, స్తోత్రములు నాయనా.